పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ తో పాటు క్రేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. కానీ సక్సెస్ లేకుండా ఎంత క్రేజ్ ఉన్నా అది కెరీర్ కి ఏ మాత్రం హెల్ప్ అవ్వదు. ఈ మధ్య కాలంలో చాలా మంది అందాల భావన విషయంలో ఇదే రుజువైంది. డెబ్యూ కన్నా ముందే మంచి బజ్ క్రియేట్ చేసిన బ్యూటీస్ కూడా ఆ తర్వాత అదే రేంజ్ లో జోరు చూపించడంలో ఫెయిల్ అయ్యారు. ఆ బ్యూటీస్ ఇప్పుడు ఒక్క హిట్ అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. భాగ్యశ్రీ బోసే టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలు అయినా ఈ బ్యూటీ పాపులారిటీ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఉంటుంది. తొలి సినిమా రిలీజ్ కు ముందే భాగ్యశ్రీ క్రేజ్ పీక్స్ లో కనిపించింది. వరుస అవకాశాలతో బిజీ హీరోయిన్ గా మారిపోయారు ఈ బ్యూటీ. కానీ ఆ జోరు కంటిన్యూ చేయడంలో తడబడ్డారు ఈ భామ. వరుస ఫెయిల్యూర్స్ తో కెరీర్ కష్టాల్లో పడటంతో ఇప్పుడు సక్సెస్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫిల్మ్ నగర్ లో గట్టిగా వినిపించిన పేరు కయాదు లోహర్. డబ్బింగ్ మూవీ డ్రాగన్ తో తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన ఈ బ్యూటీ తర్వాత ఇక్కడ కూడా ఫుల్ బిజీ అవుతారన్న టాక్ వినిపించింది. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఫంకీ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోవడంతో కయాదు కెరీర్ కష్టాల్లో పడింది. టాలీవుడ్ ఎంట్రీ మీద కోటి ఆశలు పెట్టుకున్న మాళవిక పరిస్థితి కూడా ఇలాగే ఉంది. సినిమాలతో కన్నా గ్లామరస్ ఫోటోషూట్స్ తోనే పాపులర్ అయిన ఈ బ్యూటీ ప్రభాస్ మూవీతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఆ సినిమాతో తన ఫేట్ మారుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ రాజాసాబ్ డిజాస్టర్ కావటంతో మాళవికకు నెక్స్ట్ ఛాన్స్ ఇచ్చేవారే కరువయ్యారు. భారీ ఆశలు పెట్టుకున్న సినిమాలు హ్యాండ్ ఇవ్వడంతో క్రేజీ బ్యూటీస్ కూడా ఇప్పుడు ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు చూడాల్సిన సిచ్యువేషన్ లో ఉన్నారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.